హలో ఆల్. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా, అందరూ క్లీనింగ్ స్టార్ట్ చేస్తారా? నేనైతే స్టార్ట్ చేస్తాను. సంక్రాంతి వస్తుందంటే చాలు, నెల రోజుల ముందు నుంచి కూడా కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి చేస్తూ ఉంటాం కదా. సో నేను కూడా మొత్తం పైన ఉన్న సామానాలన్నీ దించి ముందు ఈ ఇత్తడి సామానాలతో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇవి త్వరగా అయిపోతే మిగిలినవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే వీటిని తోమేసరిగా మన చేతులు పడిపోతాయి. కానీ నేను ఎప్పుడు కడిగినా సరే ఆ రోజు ఎండ అనేది రాదు. ఈరోజు కూడా ఎండ రాలేదు, కానీ మనం ఆగం కదా, కడిగేసాను. ఇవి మా అమ్మ పెట్టిందనమాట పెళ్ళైన తర్వాత. ఇవి ఇంకా సగం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి, నేను కడగలేను అనేసి తీసుకురాలేదు. ఇవి ఎందుకు పెడతారో అర్థం కాదు. సంవత్సరానికి ఒకసారి దించుకోవడం, కడుక్కోవడం, మళ్ళీ పైన పెట్టుకోవడం, వాడిది ఉండదు, చేసేది ఉండదు. వాళ్ళు కూడా అంతే, వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి కిందకి దించి కడిగి పెడుతూ ఉంటారు. కానీ పల్లెటూరు వాతావరణానికి ఇవి త్వరగా నల్లబడవు అనమాట. 6 నెలలు ఉన్నా సరే వాళ్ళకి తెల్లగా ఉంటాయి, కానీ మనకి ఇక్కడ తొందరగానే నల్లబడిపోతూ ఉంటాయి. అయితే ఇత్తడి సామానాలు కడిగే వాళ్ళకి నేను చెప్పే చిన్న టిప్ ఏంటంటే, వర్షం నీళ్ళు పడతాయి కదా, ఆ వర్షం నీళ్ళు ఒక టబ్లో పట్టుకొని ఉంచుకొని ఇలా ఇత్తడి సామానాలు క్లీన్ చేసినప్పుడు ఆ వాటర్తో కనుక క్లీన్ చేస్తే ఎక్కువ రోజులు నల్లబడకుండా ఉంటాయన్నమాట. నచ్చితే ట్రై చేయండి.